శరీరం, మనసు, ఆత్మ ఈ మూడింటితోనే మన శరీరం నిర్మాణమైంది. నిస్వార్థ చింతనే దైవం. తెలుసో తెలియకో ప్రతి వారిలోనూ దైవం ఉన్నాడని తెలుసుకోవాలి. మన మన లోపల ఉన్న దైవాన్ని తెలుసుకోకుండా మనం ఎక్కడికి దైవం కోసం వెళ్ళక్కర్లేదు. అలాగే మనం ఎప్పుడు ఏం చేయాలి? మనం సుఖంగా ఉండాలంటే, మనం ఆనందంగా ఉండాలంటే సులభ మార్గం ఏంటి? ఇతరులు సుఖంగా జీవించాలని, వారు కూడా ఆనందంగా ఉండాలని మన మనసులో తలపోయాలి. చీకటి వెలుతురు ఒక చోట ఉంది. అలాగే ఇది స్వార్థ చింతలో విషయాలే ఉన్న చోట బ్రహ్మానందం ఉండదు. కనుక రెండింటికి పొంతన కుదరదు. చీకటి పోతే వెలుతురు వస్తుంది, నిస్వార్థం చింతన పోతే బ్రహ్మానందం కలుగుతుంది. ఇలాగే రెండు ద్వంద్వాలని మనం అర్థం చేసుకుని ఒకదాన్ని వదులుకుంటే రెండోది సులభంగా మనకి దొరుకుతుంది. మనం ఇతరులు ఎప్పుడు మనల్ని మనం తక్కువ చేసుకుని మనకి ద్వేషం లేకుండా మనల్ని ప్రేమించుకున్నప్పుడు ఇతరులను కూడా ప్రేమించగలుగుతాం, ఇతరులని ఆనందింపజేయగలుగుతాం. మనం మంచి మార్గంలో మనం వెళ్తూ ఇతరులని తీసుకెళ్ళటంలోనే ముక్తి దొరుకుతుంది. ఇతరులకు సేవలోనే మనకు ముక్తి దొరుకుతుంది. కానీ మనమే ఇతరుల సేవ చేయించుకున్నాం. ఇలాంటి స్వార్థ చింతన వల్ల, అహంకారం, ద్వేషం, ఈర్ష్యల వల్ల మనకి ఏ శ్రేయస్సు మాత్రం ఎలా కలుగుతుంది? కలగదు. శ్రేయస్సు కలగదు. ఇలా కఠినమైన కూడా ఇలాంటి భావాల వల్లే, ఇలాంటి ఆచరణ వల్లే మనం శ్రేయ మార్గంలో నడుస్తాం. శ్రేయ మార్గం అంటే మనల్ని ముందుకు తీసుకెళ్లే మార్గం, దైవం వైపు నడిపించే మార్గం శ్రేయ మార్గం. మనం ఆ మార్గం వైపు వెళ్ళాలి. కానీ ఇలా స్వార్థ చింతనలతో, ఇతరులపైన ఈర్ష్య ద్వేషాలతో గుణాలు వచ్చినా సరే మనం వాటిని గురించి వదులుకోవాలని తెలుసుకోక వాటిని అనుసరించి అంధకారంలోకి వెళ్ళకూడదు. అది మనకే చేటు. దానివల్ల ఇతరులకి సుఖం లేదు, మనకి సుఖం లేదు. మన యందు మనం సుఖించాలంటే అందరి యందు ప్రేమతోనే ఉండాలి. ఒకవేళ ఇతరుల్లో ఉన్న కీడుని కూడా మనం మన ప్రేమ ద్వారా మార్చవచ్చు. మనలో ప్రేమ వల్ల ఇతరులు కూడా మారుతారు. ఇతరులు మార్చడమే ప్రేమతోనే మారుస్తాం. కానీ మనం కోపంతో, ఈర్ష్యతో, లేకపోతే అలాగే కఠినంగా నియమాలతో మనం మార్చలేము. ప్రేమ ఉన్న చోట అందరు మార్పు ఉంటుంది. ఇది మన జీవితంలో ఆచరణలో పెట్టుకుని ఆలోచించుకుని మనం ఎలా నడుచుకున్నాం, ఈ కొంచెం ఆచరణలో పెట్టుకుంటే మనకి దాని అంతటా అదే అన్ని బోధ మనకు తెలుస్తుంది. బాగానే ఉందా? రేపు ఇంకో విషయం మాట్లాడుతుంది.